ఇప్పుడు విద్యావంతులు, మేధావులు సొసైటీలో ఒక క్రీమ్. అంటే వారికి రాజకీయాలతో సంబంధం ఉండదు. సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షను అర్థం చేసుకొని ఆ వివక్ష కోసం పనిచేసేటువంటి బాధ్యతను బహుజన ఉద్యోగులు చేపడతారు అని వారికి బాధ్యత అప్పగించే కార్యక్రమం. గ్రేటర్ రాయలసీమ అంటే 6 ఉమ్మడి జిల్లాలు: ఒంగోలు, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపూర్. ఈ 6 జిల్లాల్లో ఉన్నటువంటి బహుజన బంధువుల్ని, మిత్రుల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంకా ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు దేశవ్యాప్తంగా రెండు అంశాలు మనం చూస్తాం. ఒకవైపు కార్పొరేట్ అభివృద్ధి చెందుతున్నటువంటి కార్పొరేట్ అంటే వారి శాతం కేవలం 0.5% భారతదేశ జనాభా. మరొక వైపు సామాన్య ప్రజల యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అభివృద్ధి జరుగుతుందో చూస్తే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ఆర్థిక అసమానతలు భారతదేశంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. సామాజిక అసమానతలు భారతదేశంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పరిపాలన అనేది కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ఫలాలు అంటే భారత రాజ్యాంగం ప్రియాంబుల్లో చెప్పినటువంటి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ సమన్యాయం గురించి రాజకీయ పార్టీలు అధికారంకి వచ్చేకి అజెండాని ప్రకటిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రపతి మొదలుకొని సర్పంచ్ వరకు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. కానీ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక అంశాలని విస్మరించడం అనేది, ఆ బాధ్యతను గుర్తు చేయడానికి ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి 2017 సెప్టెంబర్లో ప్రారంభమైనటువంటి ఇదే ప్రాంగణంలో ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తా ఉంది. భారతదేశంలో ఎవరు చేపట్టని సభ అనంతపూర్ నగర నడిబొడ్డున రాజ్యాంగ పరిరక్షణ అంటే రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఏమి అనేది చాలామంది మేధావులకి మనం సభ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ భారత రాజ్యాంగ ప్రతుల్ని, ఆ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని ప్రచారం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చామంటే అది రిజర్వేషన్ల పరిరక్షణ సమితి సాధించిన ఘనతగా మీ ముందు ఉంచుతా ఉన్నాం. ఇంకా సామాజిక న్యాయం అనేటువంటిది ఎందుకు మీకు ప్రస్తావిస్తున్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనలో సమాజంలో అన్ని వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు, వాటా దక్కినప్పుడు అంటే పరిపాలనలో అన్ని వర్గాలకు వాటా ఉండాలా, ఆర్థిక వనరుల్లో అన్ని వర్గాలకు వాటా ఉండాలా, ప్రకృతి వనరుల కేటాయింపులో అన్ని వర్గాలకు వాటా ఉండాలా, ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పారిశ్రామిక పాలసీ కావచ్చు, అభివృద్ధి మండలి కావచ్చు, ఏదైనా ప్రతి కుటుంబానికి భాగస్వామ్యం ఉండాలా. అట్ ది సేమ్ టైం ప్రతి కుటుంబము అంటే ఈరోజు భారతదేశం కుల వ్యవస్థతో నిర్మితమైంది కాబట్టి ప్రతి కులానికి అసెంబ్లీలో, పార్లమెంటులో మాట్లాడే చట్టాల్లో భాగస్వామ్య అవకాశం ఉండాలా అని ఆ మహనీయుడు భారత రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు నిన్ననే ఒక సర్వే చూసాం. భారత పార్లమెంటు రాజ్యసభలో 233 మంది పార్లమెంటు సభ్యులు ఎలక్ట్ అయితే అంటే ప్రజలు ఓట్లు వేసినటువంటి వారు కాదు. దాదాపు 223 మంది ఆస్తులు 24,600 కోట్ల రూపాయలకు వారి భాగస్వామ్యం ఉంది. అంటే 24,000 కోట్లకు ఎదిగినటువంటి వ్యక్తులు మాత్రమే పార్లమెంటులో చట్టాలు చేసేటువంటి అవకాశం ఉంటే వాడు పేదవాని గురించి ఏం ఆలోచిస్తాడు, కార్మికుల గురించి ఏం ఆలోచిస్తాడు, రైతుల గురించి ఏం ఆలోచిస్తాడు, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఏర్పాటైనటువంటి రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడతాడు? అందుకే ఈరోజు గత 20 సంవత్సరాలుగా చూస్తే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులన్నింటినీ కూడా కాల రాసేటువంటి బాధ్యత పార్లమెంటు తీసుకుంది, అసెంబ్లీ తీసుకుంది. కాబట్టి వాటిని పరిరక్షించుకునేది ఎవరు? రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు రాజ్యాంగం గురించి తెలియదు, సమానత్వం గురించి తెలియదు, దోపిడీనే అజెండా. వాళ్ళు ప్రజల్ని దోచుకుంటారు, ప్రకృతి వనరుల్ని దోచుకుంటారు, అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి ప్రతి వ్యవస్థను దోపిడీ జరుగుతుంది. అందుకే ఈరోజు అవినీతి అనేది డైనోసార్ల కంటే పెద్ద ఎత్తున వ్యాప్తి చెంది సమాజాన్ని మింగేస్తూ ఉంది. అందుకే ఈరోజు బాధ్యత కలిగినటువంటి బహుజన ఉద్యోగులు, బహుజన మేధావులు, బహుజన విద్యావంతులు, ప్రొఫెషనల్స్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి స్ఫూర్తి వల్ల ఈరోజు మనం తెల్ల చొక్కాలు వేసుకొని కనీసం చదువుకోవడంలో అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అయితేనేమి ఒక స్థాయి నుంచి మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతా ఉన్నాం. కానీ ఇప్పటికీ
73% మంది దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాలు పేదరికంతోనూ వారి అవకాశాలని తీర్చుకోవడాలేక, విద్యను కొనలేక, వైద్యాన్ని కొనలేక, మౌలిక వసతుల్ని చూడలేక విధ్వంసం వైపు ఆ సమాజం వెళ్తూ ఉంది. కాబట్టి మనము పాలకులకి, నష్టపోతున్నటువంటి సమాజానికి మధ్యవర్తులుగా ఈ మేధావర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, పెరియార్, నారాయణ గురు ఈరోజు ముఖ్యంగా భారతదేశ మొట్టమొదటి రిజర్వేషన్లు అమలు చేసినటువంటి ఛత్రపతి శివాజీ మనవడు సాహు మహారాజ్ గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఏర్పాటు చేయడం, వారిని అభినందిస్తూ జూలై 19న జరిగేటువంటి కార్యక్రమానికి తప్పకుండా ఎందుకు హాజరు కావాలంటే, ఈ రాయలసీమ ఈరోజు గ్రేటర్ రాయలసీమ పరిధిలో రాజకీయ పార్టీని ప్రభావితం చేసే పార్టీలు ఇక్కడే ఉన్నాయి, ముఖ్యమంత్రులు అయ్యేటువంటి నాయకులు ఇక్కడే ఉన్నారు. ఎన్నికల వాగ్దానంలో రాయలసీమ వెనుకబాటు పడింది అంటారు. కానీ ఈరోజు రాయలసీమ 6 జిల్లాల్లో 500 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రకృతి వనరుల నుంచినే వచ్చిందనే వాస్తవాన్ని మీ ముందు ఉంచుతున్న. 2014 నుంచి 2026 వరకు ఒక్కసారి గణాంకాలు తీయండి. ఈ మైనింగ్ ద్వారా వచ్చింది కావచ్చు, ఈ లిక్కర్ వ్యాపారం ద్వారా వచ్చింది కావచ్చు, విద్య వ్యాపారం ద్వారా వచ్చింది కావచ్చు, ఎర్రచందనం ద్వారా వచ్చింది కావచ్చు, టీటీడీ ఆదాయం ద్వారా వచ్చింది కావచ్చు, ఇలా ఇదంతా ప్రజలకు దక్కాల్సినటువంటి ప్రగతి రాజకీయ పార్టీలు, బ్యూరోక్రాట్స్, కార్పొరేట్లు పంచుకుంటున్నారు. కాబట్టి ఆ సంపదను ప్రజల కోసం, ప్రజల మౌలిక వసతుల కోసం ఈరోజు గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏర్పాటైనటువంటి పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల అవకాశం కల్పించాలా 80% అని డిమాండు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు ఇప్పటి వరకు రిజర్వేషన్లు లేవు. 44% రిజర్వేషన్లు కల్పించాలని గత 2003 నుంచి పార్లమెంట్లో ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్రపతి వరకు కూడా ఈ విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు గ్రామస్థాయి సర్పంచ్ నుంచి బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు ప్రతి వర్గము ఈ చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల కోసం ఇప్పటికే రిజర్వేషన్లు పొందుతున్నటువంటి దళితులు మద్దతు ఇవ్వాలని, రిజర్వేషన్లు పొందుతున్నటువంటి గిరిజనులు మద్దతు ఇవ్వాలని రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే తీర్మానం చేశాయి. 2014 చంద్రబాబు నాయుడు తీర్మానం చేశాడు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అని. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసి ఒక స్టెప్ ముందుకేసి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టాడు. అదే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. ప్రకటనలకే పరిమితమైన ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఇప్పటికే దాదాపు 66 రాజకీయ పార్టీలకి రిప్రజెంట్ చేశాం. ఎగైన్ ఈ ఉద్యమం ఈరోజు మహిళా బిల్లు, పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు పెంపుదల జరుగుతున్న సందర్భంగా 56% ఉన్నటువంటి బీసీల పరిస్థితి పైన నోరు మెదపండి అని రాజకీయ పార్టీలకి అల్టిమేట్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన ఉద్యోగులతో పాటు జనరల్గా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు, డిఏ బకాయిలు ఇంతవరకు ఇవ్వడం లేదు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇంతవరకు ప్రకటించలేదు. ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామానికి పాఠశాల, ప్రభుత్వ పాఠశాల ఉండాలనేది రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్. మీరు జనాభాకి నిష్పత్తి ప్రకారం విద్యార్థుల రేషియోతో కాదు చదువు, ప్రతి గ్రామంలోనూ ఒక కుటుంబం ఉన్న ఒక పాఠశాల ఉండాలా. ఈరోజు దేశవ్యాప్తంగా మీరు లక్షల కోట్ల సంఖ్యలో దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఏ విధంగా గ్రామానికి దేవుడు అవసరమో పాఠశాల కూడా అంతే అవసరమని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ, నిరుద్యోగం అనేది ఈరోజు దాదాపు దేశంలో 9% పైబడి ఉంటే ఆంధ్రప్రదేశ్లో 11.5% నిరుద్యోగ శాతం పెరిగింది. ఇలా చదువుకున్నటువంటి యువతకు మెరుగైనటువంటి ఉద్యోగాలు, ఉపాధి అది ప్రభుత్వం చట్టం చేయాలని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఇలా అనేక అంశాలతో పాటు రాయలసీమ వనరుల అభివృద్ధి, రాయలసీమలో ఉన్న యువతకు ఉద్యోగాల భాగస్వామ్యం, రాయలసీమలో పారిశ్రామిక ప్రగతి ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి, ఈ ప్రాంతంలో విద్యను, వైద్యాన్ని, మౌలిక వసతులు కల్పించడానికి ఖర్చు పెట్టాలని ప్రభుత్వానికి ఒక డ్రాఫ్ట్ను తయారు చేసి జూలై 19న జరిగేటువంటి ఆ సభ ద్వారా మేధావులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి
రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటి గవర్నర్కు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయడం అవుతుంది. అల్టిమేట్గా సుప్రీంకోర్టులో కూడా ఈ అంశాలన్నింటినీ కూడా సాధన కోసం సామాజిక న్యాయం 1950లో రాజ్యాంగం ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించలేదు, అదే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు న్యాయ వ్యవస్థలో ఎందుకు అమలు కాలేదు? అంటే న్యాయ వ్యవస్థలో దళితులకి భాగస్వామ్యం వద్దా, గిరిజనులకు భాగస్వామ్యం వద్దా, బలహీన వర్గాలకు భాగస్వామ్యం వద్దా? కేవలం ఇది దోపిడీ అజెండాతో మనువాద శక్తులు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్లో రాజ్యాంగానికి ప్రమాదం ఉంది. కాబట్టి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ప్రధాన అజెండా రాజ్యాంగ పరిరక్షణ. రిజర్వేషన్లు అన్ని రంగాల్లో అమలు కావాలంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలా, ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉండాలని ఈ డిమాండ్తో ముందుకెళ్తున్నాం. మీ అందరి సహకారం కావాలని ఈ పోస్టర్ విడుదల సందర్భంగా మీడియాను కూడా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.